నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఆంధ్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత లభించడం గర్వకారణమని చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీ మద్దులూరి వి మహేంద్రనాథ్ అన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2026కు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ఆదేశానుసారం పట్టణంలో ఘనంగా విజయోత్సవాలు నిర్వహించారు. చీరాల బైపాస్ రోడ్ లో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి గడియార స్తంభం సెంటర్ వరకు యువ నేత మహేంద్రనాథ్ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలకు అలాగే మహాత్మా గాంధీ, పూలే విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గడియార స్తంభం సెంటర్ లో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 40 రాజకీయ పార్టీలు అమరావతికి ముక్త కంఠంతో మద్దతు తెలిపాయని, కానీ రాష్ట్ర ప్రయోజనాల్ని పక్కన పెట్టి వైసీపీ మాత్రమే బిల్లును వ్యతిరేకించడం దురదృష్టకరమని మహేంద్రనాథ్ అన్నారు. రైతుల త్యాగాల్ని అవమానించిన వైసీపీని ప్రజలు ఎప్పటికీ క్షమించరని మండిపడ్డారు. ఈ విజయం 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అని, భూములు ఇచ్చిన అమరావతి రైతుల త్యాగానికి దక్కిన గౌరవమని మహేంద్రనాథ్ కొనియాడారు. రాజధానిపై ఉన్న అన్ని సందిగ్ధతలకు ఈ బిల్లుతో తెరపడిందని, ఇక అభివృద్ధి పరుగులు తీస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఆంధ్రుల పట్ల చూపిన చొరవకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో నివాళులర్పించి మరి విశ్వాసం ర్యాలీ జరుపుకుంటున్నాము. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. మన రాష్ట్రానికి రాజధాని చట్టబద్ధం చేశారు. అలాగే 43 పార్టీలు మనకి మద్దతు తెలిపి మనకంటూ ఒక రాజధాని గుర్తించి మన రాష్ట్రానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి, ఆయన ఎంతో కష్టపడి ఈ రాజధానిని తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో చూసుకుంటే 5 సంవత్సరాల పాలనలో మనకి రాజధాని లేకుండా 3 ముక్కలాటలు ఆడి మనందరినీ కూడా ఇతర రాష్ట్రాలు మనం చూసి నవ్వుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగింది. చంద్రబాబు నాయుడు గారి కృషితో, పవన్ కళ్యాణ్ గారి కృషితో, అలాగే మా లోకేష్ అన్న గారి కృషితో మనకి ఇవాళ రాజధాని ఏర్పడింది. రాబోయే రోజుల్లో మన రాజధాని అన్ని రాష్ట్రాల్లో కల్లా అతి గొప్పగా తీర్చిదిద్దబోతున్నారు. అలాగే ఇవాళ మా ప్రియతమ ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండ గారి ఆదేశాల మేరకు ఒక పెద్ద బైక్ ర్యాలీ తీసాం. అమరావతికి మేమందరం కూడా మద్దతుగా తెలుపుతూ, ఆనందపడుతూ మేమందరం కూడా మంచి బైక్ ర్యాలీ తీసాం. ఇదంతా కూడా ప్రజల విజయం. చంద్రబాబు నాయుడు గారు మనకిచ్చిన, మన ఆంధ్రులు ఎంతోమంది కోట్ల మంది ఆంధ్రులకి ఇచ్చిన ఒక గిఫ్ట్గా మనందరం భావించు చంద్రబాబు నాయుడు గారికి వందనాలు తెలియజేసుకుంటాం. గత 5 సంవత్సరాల్లో మనకి రాజధాని చేసి రాక్షస ఆనందం పొందిన సైకోకి ఇవాళ అమరావతిని చట్టబద్ధం చేయించి 43 రాజకీయ పార్టీలన్నీ కూడా మనకి మద్దతు తెలిపాయి. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, వీరందరూ సమిష్టి కృషితో అమరావతి చట్టబద్ధం చేశారు. లోక్సభలో ఆమోదం తెలిపారు.
ఒక బాగుపడతారంటే ఆనందపడాలి, ఒకరిని కింద పరిచే విధంగా రాష్ట్రాన్ని నువ్వు ఎగలేకుండా నీ ప్యాలెస్ లో కూర్చొని నువ్వు కబుర్లు చెప్పి రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్ళావు. అదే మా విజయనగరం లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి శ్రమించి కృషి చేసి ఇవాళ మనకంటూ ఒక రాజధానిని తీసుకొచ్చి దానికి ఆలోచన తెలిపించారు. కాబట్టి కూటమి నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రెడ్ క్రాస్ జాతీయ అవార్డు బాపట్ల జిల్లా వాసి శ్రీమన్నారాయణకు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమంలో ఉత్తమ కౌన్సిలర్ కు అవార్డు పొందిన శ్రీమన్నారాయణను జిల్లా కలెక్టర్ మంగళవారం ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర బృందానికి ప్రాతినిధ్యం వహించడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు. ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్లో మార్చి 25 నుండి 29 వరకు జరిగిన అంతర్రాష్ట్ర జూనియర్ రెడ్ క్రాస్ స్టడీ కమ్ ట్రైనింగ్ క్యాంపు జరగగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బృందానికి బాపట్ల జిల్లాకు చెందిన పిన్నిబోయిన శ్రీమన్నారాయణ కౌన్సిలర్ గా ప్రాతినిధ్యం వహించారన్నారు. వివిధ రాష్ట్రాల నుండి హాజరైన రెడ్ క్రాస్ బృందాలు వివిధ కార్యక్రమాలు నిర్వహించాయన్నారు. ఏపీకి ఉత్తమ కౌన్సిలర్ అవార్డును ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం అందించిందన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి సుమారు 200కు పైగా ప్రతినిధులు ఈ శిక్షణ శిబిరానికి హాజరయ్యారన్నారు. ప్రకృతి విపత్తుల నిర్వహణ, ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్, సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్, జాతీయ సమగ్రత వంటి అంశాల్లో శిక్షణలు ఇచ్చారన్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన ఉత్తమ కౌన్సిలర్ గా గుర్తించి రెడ్ క్రాస్ జాతీయ అవార్డును ప్రదానం చేసిందన్నారు. జిల్లాకు మంచి అవార్డు రావడం శుభ పరిణామమన్నారు. శ్రీమన్నారాయణ కనబరిచిన ప్రతిభను ప్రశంసించారు. మున్ముందు మరిన్ని అవార్డులు బాపట్ల జిల్లాకు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బిఎస్ నారాయణ భట్టు తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఫ్రైడే వేడుకలు క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శుభ శుక్రవారం సందర్భంగా చీరాల పట్టణంలోని పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థన నిర్వహించగా మరియమ్మపేటలోని పునీత ఆంతని వారి దేవాలయం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా యేసుక్రీస్తు శిలువలో అనుభవించిన శ్రమల్ని స్మరించుకుంటూ శిలువ మార్గం ఘటనల్ని భక్తులకు కళ్లకు కట్టినట్లుగా శిలువ మోస్తూ వివరించారు. ఈ సందర్భంగా ఫాదర్ జగన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే వేడుకల్ని విశేషంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. లోక రక్షణ కోసం యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ శిలువ మోసిన సమయంలో జరిగిన సంఘటనల్ని వివరించారు. దేశంలో శాంతి, ప్రేమ, కరుణ, దయ వంటి విలువలు ప్రతి ఒక్కరిలో పెంపొందాలని సూచించారు. సమాజంలో పెరుగుతున్న అన్యాయం, అవినీతిని నిర్మూలించేందుకు క్రీస్తు త్యాగం మార్గదర్శకమన్నారు. క్రీస్తు చూపిన మార్గాన్ని అనుసరించి పాప మార్గాన్ని విడనాడాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పై నుండి మరియమ్మపేట పునీత ఆంతోని దేవాలయం వరకు 14 గుర్తులు ఏర్పాటు చేసి శిల్వ మార్గాన్ని ప్రదర్శించారు. అయితే మండే ఎండల్ని సైతం లెక్క చేయకుండా శ్రద్ధగా శిల్వ ధ్యానం చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో చర్చి ఫాదర్లు, సిస్టర్లు అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. మీరు మాత్రమే దానిని తిరుగు సౌందర్చి దానిని చక్కపరచండి. ఆమేన్. ఓ నా యేసువా, సకల వస్తువుల కంటే నిన్ను అధికంగా ప్రేమించుచున్నాను. నీ దయ శుభ శుక్రవారము గుడ్ ఫ్రైడేను కొనియాడుతున్నాము. లోక రక్షణ కోసము ఏ విధముగా యేసు ప్రభు ఆనాడు తన ప్రాణములను దారిపోసి ఉన్నాడు. ఆ సంఘటనను ఇప్పుడు మనందరం కూడా శిలువ మార్గంలో మనము కూడా ధ్యానం చేసుకుంటూ ఆ శిలువ మార్గంలో మనం కూడా నడుస్తున్నాము. ఆనాడు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, అవినీతిని అరికట్టడానికి ప్రభు తన ప్రాణాలని దారిపోసాడు. కాబట్టి ఈనాడు ఈ శుభ శుక్రవారం రోజున సమాజంలో, కుటుంబంలో నేను మీ మీద గల ప్రేమ కొరకు చావాలని కోరుచున్నాను. నీ ప్రేమలో జీవింపను. నీ ప్రేమగా ఉండండి స్వామి. సిలువలో అక్కడే ఉంది.
అట్రాసిటీ కేసుల్లో బాధితులకు చెల్లించవలసిన పరిహారం, ఉద్యోగాలు, ప్రత్యేక పెన్షన్లు సమయానికి అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గత సమావేశంలో లేవనెత్తిన సమస్యల పరిష్కారంపై పురోగతిని పరిశీలించిన కలెక్టర్ జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యులు ప్రస్తావించిన అంశాన్ని శ్రద్ధగా విన్నారు. బాధిత కుటుంబాలకు అందాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రత్యేక పెన్షన్ల అంశాలపై ప్రత్యేకంగా చర్చించి ఇప్పటికే కొన్ని కేసుల్లో పెన్షన్ల మంజూరు పూర్తయిందని తెలిపారు. మిగిలిన కేసుల్లో కూడా ఆలస్యం లేకుండా పరిష్కారం చూపించాలని అధికారులకు సూచించారు. అలాగే ఏప్రిల్ నెల నుండి ఎస్సీ ఎస్టీ ప్రాంతాల్లో నెలకొకసారి పర్యటన నిర్వహించి స్థానిక సమస్యల్ని అక్కడికక్కడే పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ సత్యనారాయణ, డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ సింగయ్య, చీరాల రేపల్లె ఆర్డీఓలు చంద్రశేఖర్, శ్రీదేవి, డిఎంహెచ్ఓ విజయమ్మ, పోలీసు అధికారులతో పాటు కమిటీ సభ్యులైన అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు వేము భగవాన్ దాస్, ఆల్ఫ్రెడ్ రాజా, సువి, సల్మాన్, మిల్టర్, లూథర్ శాస్త్రి, కె వెంకట ప్రసాద్, డి పోతురాజు పాల్గొన్నారు. ఏం జరిగింది దాన్ని జిల్లా పంచాయతీధికారి గారు డిపిఓ సార్ దానికి సర్వే చేయించి తొలగించేదానికి యాక్షన్ తీసుకుంటున్నాం సార్. అక్కడైతే టెంపరీగా అక్కడ వాటర్ లేకుండా ఇంజన్స్ పెట్టి వాటర్ అంతా క్లియర్ చేసి అక్కడ అప్పటి వరకు ఏం ప్రాబ్లం లేకుండా చేసాం సార్. రిమూవ్ చేస్తున్నాం సార్. ఓకే, నెక్స్ట్. చిన్నగంజాం మండలం కలవకుర్తి పంచాయతీలో సార్ యానార్ కాలనీ, ఎస్టీ కాలనీ 50 సంవత్సరాల కింద ప్రభుత్వాలు నిర్మించిన కమిటీ హాల్ భవన శిథిలావస్థలు ఉన్నది. పెచ్చుబడి కింద పడటం వల్ల వర్షం గోడలు తడిసి నెరలు విడిపడి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నది. ఇప్పుడు ఇది టీడబ్ల్యూ గారు మొత్తం మనం యానాదీస్ ని వెబ్సైట్ లో తీసుకొద్దాం అంటున్నారు కదా. స్టార్ట్ దట్ యాక్టివిటీ. Let us begin that. Yes. You will start that. We'll give it to the concerned Tahsildars ki చేసేద్దాము. Yes, sir. అంటే ఇవన్నీ చిన్న సింగిల్ ఇష్యూస్ కాకుండా అవసరం. Yes. ఓకే, నెక్స్ట్. సిమెంట్ రోడ్లకు సైడ్ ముందు కాలం లేక గృహాల్లో నీరు ఇంటి ముందు నిల్వ ఉండటం వల్ల దోమలు ఏర్పడి రోగాలు వచ్చి ఆర్డీఓ బాపట్ల సార్ బౌండరీస్ ఫిక్స్ చేయమన్నారు సార్. మనం శానిటేషన్ యాక్టివిటీస్ టేకప్ చేసాం సార్. అక్కడ వాళ్ళు బౌండరీస్ ఫిక్స్ చేయమన్నారు. దానికి కూడా సర్వే కండక్ట్ చేయించడానికి మనం యాక్షన్ తీసుకుంటున్నాం. సర్వే కంప్లీట్. రెడ్డిపాలెం పంచాయతీ, రామన్నపేట పంచాయతీ, పందిళ్లపల్లి మరియు పుల్లరిపాలెం పంచాయతీలోని యానాలు సుమారు 300 మంది లేటు బర్త్ సర్టిఫికేట్ పొంది ఆధార్ ఎన్రోల్మెంట్ చేసుకున్నట్టు అనేక ఇబ్బందులు గురి అవుతున్నారు. వారికి డోమినా సర్టిఫికేట్స్ మంజూరు చేసి వేటపాలెం మండలంలోని రామన్నపేట ఇందాక చెప్పిన వేటపాలెం మండలం అక్కయ్యపాలెం సంబంధించి ఆ కేసు అతనికి ఎవరైతే చేశాడో అత్యాచారం చేసిన అతనికి శిక్ష కూడా పడింది సార్. ఆ వన్ స్టాప్ సెంటర్ వాళ్ళు వచ్చినప్పుడు నేను కూడా పాప వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాము. అయితే ఏంటంటే వాళ్ళ ఆ అమ్మాయికి రావాల్సిన ఈ రిహాబిలిటేషన్, కొంచెం ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది వాళ్ళ అకౌంట్లో వాళ్ళ తల్లికో తండ్రికో ఇవ్వడం కాకుండా తన పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఆ పాపతో ఉంటున్న తల్లి ఆ ప్రావిజన్ ఉందా మనకు? అదే ఎఫ్డీ చేస్తే సూపరింటెండెంట్ మ్యాజిస్ట్రేట్ సెక్షన్ లేదు సార్. చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళే మనం విశేషంగా తీసుకుంటే ఈ కేసులో ఐ ప్రిపేర్ an SOP, ఒక విలేజ్ విజిట్. అక్కడికి వెళ్ళి నాతో పాటు మిగతా అధికారులు రావాలి. అక్కడ we will take decisions. వాళ్ళకి డ్రైన్ లేదు, డ్రైన్ శాంక్షన్ చేస్తాం. రోడ్ లేదు, రోడ్ శాంక్షన్ ఇస్తాం. ఏమైనా చిన్నగా సమస్యలు పంచాయతీగా కట్టలో కూర్చుంటాం. వాట్ ఎవర్ యూ కాల్, చెట్ల కిందను మీరు కూడా రావాలి. ఈ డివిఎంసీ కమిటీ సభ్యులు కూడా రావాలి. సంబంధించిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళను మొబిలైజ్ చేయండి. ఒక కన్స్ట్రక్టివ్ వేలో అక్కడ యువకులు ఎవరికైనా జాబ్ కావాలంటే, గవర్నమెంట్ జాబ్ అనేది అన్ని చోట్ల ఉండవు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. నేను ఒక 4 యువకులు సార్ నేను పని చేస్తాను అని మీరు ముందుకు వస్తే వాళ్ళకి నేను ప్రైవేట్లో దగ్గర విజయవాడలో, గుంటూరు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఎక్కడో ఒక చోట వాళ్ళకి జాబ్ కూడా ఇప్పిస్తాం. ఇవన్నీ కూడా ఈ కమిటీ సభ్యులందరూ కూడా విజయవంతం చేయమని కోరుతున్నాను. డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీసర్, యూ హావ్ టు కోఆర్డినేట్ ఆల్ దిస్ థింగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.
చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో ఆకివీడు దళితులపై జరిగిన దాడి ఖండిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ మాట్లాడారు. దేశవ్యాప్తంగా దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. ఆకివీడులో దళితులపై దాడి హేయమైన చర్య అన్నారు. దీనిపై అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కె గోపీకృష్ణకు వినతి పత్రం అందించారు. ఖండించండి ఆకువీడున్న మాల సోదరులపై దాడిని ఖండించండి ఆకువీడున్న మాల సోదరులపై దాడిని ఖండించండి ఆకువీడు 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 మాల సోదరులపై దాడిని. మిత్రులందరికీ జేబీ మిత్రులారా, ఇప్పుడే మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అంటే అలాంటి గొప్ప రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలో ఈ రోజున మన పక్కన ఉన్న ఆకివీడులో మన మానవ సోదరులపై కిరాతంగా దాడి చేసి, అదిగాక అంత దారుణం తెలుసా, ఇది మన ప్రజాప్రభుత్వం. గత ప్రభుత్వం అంటే అది రాక్షస పాలన, అది వేరు. ఇది మన ప్రజాప్రభుత్వం కూడా ఈ రోజుల్లో మానవ సోదరులపై దాడి చేయటం ఇది చాలా దారుణం. నేను మా దళితమైన వాటి ఖండిస్తుంది మిత్రులారా. ఎందుకంటే ఈ రోజుల్లో భారతదేశంలో మనం ఉన్న 140 కోట్ల మంది భారతదేశంలో అంతా సోదరులమే. మనమంతా సారే జాహే అచ్చా హిందూ సీతా హమారా, మనమంతా భారత మాతకి జై. ఎందుకంటే మనం ఉన్న భారతదేశం 140 కోట్ల మంది సోదరులమే. అలాంటప్పుడు ఈ కుల వివక్ష నశించిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు ఆకివీడులో అతి దారుణంగా మానవ సోదరులపై దాడి చేయటం, మానవ సోదరుల ఇళ్లపై అతి క్రాతంగా కూర్చోవడం ఇది మా దళితులను బట్టి ఖండిస్తుంది. దీన్ని కారుకున్న వారిని వెంటనే అరెస్ట్ చేసి వారిపై ఎస్సీ అట్రాసిటీ కేసు కట్టాలి. ఎందుకంటే ఈ రోజులో అంత పెద్ద భగవంతుడు గీతలో ఏమన్నాడు, శ్రీకృష్ణ పరమాత్ముడు అయ్యా సర్వే జన సుఖం భవంతు అంటే జనులంతా ఒకటే, మానవులంతా ఒకటే, అందరూ సమానం అంటే ఏమిటి కుల వివక్ష నుంచి కూడా చాలా బాధాకరం. దీన్ని మన తంత్రం ఖండిస్తుంది మిత్రులారు. ఎందుకంటే భారతదేశంలో మనం ఉన్న 440 కోట్ల మంది సోదరులమే, మనమంతా భారతీయులమే. మనమంతా హిందూ సీతా హమారా, సారే జహాజీ అచ్చా హిందూ సీతా హమారా, అలాంటి గొప్ప దేశంలో పుట్టాం మనం. కానీ ఇలా ఎక్కడ చూసినా ఈ రోజున ఈ కుల వివక్ష నశించిపోవడం ఇది చాలా బాధాకరం. దీన్ని కారుకున్న వారిపై ఆకివీడులో మాల సోదరులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. ఇలాంటి సంఘటనలు మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఎక్కడ జరగకుండా రాష్ట్ర కేంద్రాలు కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే భారతదేశం అంటే ప్రపంచంలో గొప్ప దేశం. ఎందుకంటే సర్వమత సమ్మేళనంగా దేశం ఒకటే, అదే మన భారతదేశం. అదే మన సారే జాసే అచ్చా హిందూ సీతా హమారా, అలాంటి గొప్ప దేశం అది భారతదేశం. భారత మాత చేయి అలాంటి గొప్ప దేశంలో పుట్టడం ఎంతో మనం చేసుకున్నవారు. అలాంటి గొప్ప దేశాన్ని ఇక్కడ నిరసించిపోవడం ఇది చాలా బాధాకరం. దీన్ని మేము ఖండిస్తున్నాం మన దళిత బహుజన పార్టీ. ఇకనైనా దాన్ని కారుకున్న వారిని అరెస్ట్ చేసి వెంటనే వాళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మన దళిత బహుజన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి అందరికీ మన దళిత బహుజన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై అంబేద్కర్, జై భారత్. చీరాలలో వాహన చోదకులు రహదారి నిబంధన పాటిస్తూ ప్రమాద రహిత సమాజానికి సహకరించాలని చీరాల సబ్ డివిజన్ శక్తి టీం సభ్యులు పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు డీఎస్పీ మోయిన్ సూచనతో శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ముంతాబారి సెంటర్ కూడల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శక్తి టీం ఎస్ఐ హరిబాబు మాట్లాడారు. ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరించడాన్ని ఒక భారంగా భావించకూడదని, అది ప్రాణ రక్షణకు అత్యంత అవసరమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. వాహన చోదకులు తమ వెంట డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు వాహనానికి సంబంధించిన అన్ని ధృవీకరణ పత్రాలను కలిగి ఉండాలని తెలిపారు. కానిస్టేబుల్ సుబ్బారావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో రహదారి నియమ నిబంధనపై ప్రజలకు అవగాహన కల్పించారు. క్రమశిక్షణతో వాహనాలు నడపడం ద్వారానే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని ఆయన తెలిపారు. ప్రజా భద్రత దృష్ట్యా చీరాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిరంతరం తనిఖీలు, అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని శక్తి టీం కానిస్టేబుల్ సుబ్బారావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శక్తి టీం సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. చీరాల కొత్తపేటలో నారాయణ ఒలింపియడ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల 2025-26 వేడుకలు ప్రీ ప్రైమరీ నుండి 5వ తరగతి వరకు అత్యంత జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విద్యార్థులందరూ బాగా చదువుకొని మంచి జ్ఞానాన్ని సంపాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఆటలు, పాటలు, నృత్య ప్రదర్శనలు అందరూ నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు పథకాలు, సర్టిఫికెట్లు అందించారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థులు చిన్న వయసు నుండి
పట్టభద్రోత్సవ కార్యక్రమాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని పాఠశాల ప్రిన్సిపల్ నిరుపమ వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. చీరాల పట్టణంలోని రాఘవేంద్ర హైస్కూల్ నందు 17వ వార్షికోత్సవ వేడుకలు కరెస్పాండెంట్ మణికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథులుగా బాపట్ల జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి మాధవి, విశిష్ట అతిథులుగా హైస్కూల్ సోషల్ అసిస్టెంట్ రాజు విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల సెక్రటరీ కరెస్పాండెంట్ గవిని మణికుమార్ మాట్లాడారు. దుగ్గి వెంకటనారాయణ, సుజాత, మిరియాల బసవ పూర్ణమ్మ, బాబురావు కుమారుడు నాగేంద్ర ఫణికుమార్ 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం సాధించిన వారికి వేరువేరుగా నగదు పంపిణీ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంతో విద్యార్థుల అకాడమిక్ క్రమశిక్షణ, క్విజ్ ఆటల పోటీల్లో విజయం సాధించిన వారికి అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారని, క్రమశిక్షణతో విద్యను అభ్యసించి తల్లిదండ్రులను, గురువులను గౌరవిస్తూ గొప్ప స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచన ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అడ్వైజర్ ఎన్ బాబుని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
village. I background of Avalon. సివిల్ సర్వెంట్లు మొట్టమొదటిగా మన స్కూల్ నుంచి రావాలి. అదేవిధంగా మాది స్వగ్రామం చీరాల మండలం గవనివారిపాలెంలో నేను ఆ గ్రామంలో పుట్టాను. ఆ గ్రామంలో పుట్టి ఈరోజు ఈ చీరాలలో స్కూలు మెయింటైన్ చేస్తా ఉన్నాను. మా గ్రామంలో ఆల్రెడీ ఇప్పటికి చిన్న గ్రామం మేడం గారు, మాది చిన్న గ్రామం. ఇప్పటికి MBBS కానివ్వండి, MD కానీ చదువుతున్నటువంటి వాళ్ళు 27 మంది విద్యార్థులు ఉన్నారు మా గ్రామంలో. అది మా గ్రామానికి గర్వకారణం. అలానే బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు, అలానే గ్రూప్ కానిస్టేబుల్స్ ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. మా గ్రామంలో నుండి కూడా మాకు సివిల్ సర్వెంట్లు కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. ఒక తల్లి బిడ్డకు జన్మ అనివ్వడం అంటే మీకు ఆల్రెడీ గతంలో చెప్పాను. ఆ జన్మనిచ్చేటువంటి సమయంలో రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ యాజమాన్యానికి మెనీ థ్యాంక్స్. అందులో నన్ను గెస్ట్ గా పిలిచారు. నేను కొంచెం ఇబ్బంది పడుతూనే వచ్చాను. సరే సార్ మాట కాదని లేకుండా వచ్చాను, కానీ వచ్చిన తర్వాత నన్ను ఎందుకు పిలిచారు అనేది అర్థమైంది. మెనీ థ్యాంక్స్. నేను మీకు చెప్పేది ఒకటే, ఇప్పటివరకు చాలా స్పీచెస్ యాక్చువల్గా నేను ఆ స్పీచ్లన్నీ కూడా నేను మిస్ అయ్యాను. స్కూల్కి మీరు ఏ టైంకి రావాలి? 8కి రావాలి. మళ్ళీ ఈవినింగ్ ఏ టైం అయితే క్లోజింగ్ టైం అయితే ఆ టైంకి వెళ్ళిపోతారు. 4 కానీ 5 కానీ 6 కానీ ఏ టైం అయితే ఆ టైంకి వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ మనము ఒక టైంకి అలవాటు పడ్డాం కదా, ఒక టైంకి అంటే ఒక క్రమశిక్షణతో కూడినటువంటి ఒక టైం. 80 లక్షల జంతువుల్లో ఒక జంతువు. అలాంటి మనిషి ఈరోజు భూమిని జయించాడు, ఆకాశాన్ని, నీళ్ళని అన్నింటిని జయించి ఆ మొత్తాన్ని కంట్రోల్ పెట్టుకున్నాడు. దాని అంతటికి కారణం ఏంటంటే మార్పు అనేది. వేటపాలెం మండలం రామన్నపేటలో జింక కనిపించడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది. గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి జింక కనిపించడంతో వెంటనే అప్రమత్తమై దాన్ని పట్టుకుని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం జింకను అటవీశాఖ అధికారులకు అప్పగించేందుకు చర్యల్ని చేపట్టారు. అడవి జంతువులు గ్రామంలోకి రావడం అరుదైన విషయం కావడంతో గ్రామస్తులు ఆసక్తిగా గమనించారు. అధికారులు జింకను సురక్షితంగా అడవిలో విడిచిపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఆర్కే న్యూస్ సమాప్తం. మరియు బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.